ఈ సమయంలో సుప్రియ, హెప్సిబా శామ్యూయల్ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు వచ్చి పాట పాడతారు. ముందుగా సుప్రియ వచ్చి ఒక పాట పాడుతుంది. నా కొరకై నీ ప్రాణం పెట్టావయ్యా, నీకెన్ని శ్రమలు కరుణామయా, నీ ప్రేమకు సాటేది నజరేయా. కల్వరి గిరిపై నా యేసయ్యా, నా కొరకై నీ ప్రాణం పెట్టావయ్యా, నీకెన్ని శ్రమలు కరుణామయా, నీ ప్రేమకు సాటేది నజరేయా. చొప్పిరా తలపై ముళ్ళ కిరీటమా, నేరమే ఏమీ లేకనే అయ్యా ఇంతటి ఘోరమా. కాళ్ళతో నీకులు కొట్టిరా తలపై కిరీటమా, నేరమే ఏమీ లేకనే అయ్యో ఇంతటి ఘోరమా. నా పాప భారం మోసావయ్యా, నా కొరకే సిలువ మరణముందావయ్యా, నీకెన్ని శ్రమలు కరుణామయా, నీ ప్రేమకు సాటేది నజరేయా. కల్వరి గిరిపై నా యేసయ్యా, నా కొరకై నీ ప్రాణం పెట్టావయ్యా, నీకెన్ని శ్రమలు కరుణామయా, నీ ప్రేమకు సాటేది నజరేయా.
యేసు ప్రభు శిలువలో పలికినటువంటి 6వ మాట సమాప్తమైనది అనేటటువంటి మాటను అనుసరించి మనకు వర్తమానం అందించడానికి మన మధ్య రెవరెండ్ డాక్టర్ సి రాజ్ కుమార్ గారు ఉన్నారు. వీరు చెన్నైలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చ్ మేనేజ్మెంట్ కాలేజీకి ప్రిన్సిపాల్గా జాతీయంగా అంతర్జాతీయంగా దేవుని యొక్క వాక్య పరిచర్లో వాడబడుచున్నటువంటి దైవజనులు. ఈ సమయంలో వారు మనకు వర్తమానం అందించడానికి Greetings to you in the name of Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. మరి ఈ యొక్క గుడ్ ఫ్రైడే విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మహోన్నతుడ యేసురాజా, ప్రభా మీ యొక్క ఉచితమైన కృపచేత ప్రభా మమ్మల్ని అందరినీ మీరు తల్లి గర్భంలో రూపొందించక ముందే ప్రభా ఈ దినమును ఏర్పరిచి మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రభా నీ యొక్క సేవకుల ద్వారా మరి ఇంతవరకు మీరు 5 వాక్యాలు విన్నాము. మరి 6-7 వాక్యాల్లో కూడా ప్రభా మీరే మాట్లాడమని, మహిమ ఘనత మీరే పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనం వాక్యం ప్రకారం చూసినప్పుడైతే మరి 6వ మాటగా యోహాను సువార్త 19:30లో యేసు ప్రభు ఒక మాట అంటున్నారు. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఇక్కడ ఏంటంటే ఫినిష్డ్ ఇస్ ద కీ వర్డ్. అంటే సమాప్తమైనది అంటే పూర్తి అయినది, పరిపూర్ణమైనది అని చెప్పుకొని పోవచ్చు. సో యేసు ప్రభు ఈ సిలువలో ఏంటి పూర్తి చేశారు అనుకుంటే, ఇప్పుడు యాజ్ ఎ థియాలజికల్ మ్యాన్ వీ కెన్ గో వెరీ డీప్ అండ్ వీ కెన్ టాక్ అబౌట్ దిస్. మనం దీని గురించి కొన్ని రోజులు మాట్లాడుకోవచ్చు. ఫండమెంటల్ థింగ్స్ మటుకు నేను టచ్ చేస్తున్నాను. యేసు ప్రభు మరి ఈ యొక్క సిలువలో ఆయన పూర్తి చేసింది అది జస్ట్ పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా, మళ్ళీ దాన్ని ఇంకొకరు ఎవరు వచ్చి దాన్ని కంప్లీట్ చేయక్కర్లేదు. ఇట్స్ వన్స్ ఫర్ ఆల్ టైమ్స్ ఇట్ హెస్ బీన్ ఫినిష్డ్ పర్ఫెక్ట్లీ. పరిపూర్ణంగా అది సంపూర్తి చేశారు. ఇంకా దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అండ్ దాన్ని ఎలాగ అకాంప్లిష్ చేశారంటే, ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు హీ డిడ్ ఇట్ వెరీ చియర్ఫుల్లీ. సంతోషంగా చేశారు, చియర్ఫుల్గా చేశారు, హ్యాపీగా చేశారు. ఎక్కడ కూడా బైబిల్లో రాయబడలేదండి యేసుప్రభు గురించి ఆయన చాలా బాధపడ్డాడు. ఎందుకు తండ్రి అబ్బా ఫాదర్ ఆయన భూలోకాన్ని పంపించారు. ఆయన ఇక్కడున్న పాపుల మధ్యన పాపం చేయకుండా ఉండడం చాలా కష్టం. ఆయన ఎక్కడ కూడా ఎప్పుడు కూడా శిష్యుల దగ్గర సనుక్కోలేదు. ఎందుకుగా నాయన నన్ను పోయి భూలోకాన్ని తోస్తాడు నా యెహోవా దేవుడు, ఇక్కడ నాకు ఎప్పుడు చూసిన గొడవలు, ఎంతసేపు ఎవరిని చూసినా అంత పాపాత్మలో ఒక్క నీతిమంతుడు కనపట్లేదు. మనందరికీ తెలుసు బైబిల్లో రాయబడింది, నాట్ ఈవెన్ వన్ ఈజ్ సిన్లెస్, ఎవ్రీబడీ హ్యాస్ ఫాలన్ షార్ట్ బిఫోర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అది ఆయనకే తెలుసు. ఆయన దేవుడు, దేవుని కుమారుడు మనిషి రూపంలో ఉంటున్నప్పుడు ప్రజలు ఏం అనుకుంటున్నారు కూడా ఈ వాజ్ ఏబుల్ టు సెన్స్. నువ్వు నేనే పక్కనోడు ఏమనుకుంటున్నాడు, వాడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, వాడు బాడీ లాంగ్వేజ్ చూసి మనం అర్థం చేసుకుంటున్నాం. వెదర్ ఈజ్ ఇన్ పీస్ విత్ మీ ఆర్ ఈజ్ ఇన్ యాంగ్రీ విత్ మీ. ఊరిక నాతో నవ్వుతా మాట్లాడుతున్నాడా, అసలు నా మీద వాడికి ఏంటో ఇంకా నన్ను క్షమించలేని గుణం ఉందా. యాజ్ అన్ ఆర్డినరీ మ్యాన్ పాపులుగా ఉండి మనమే ఇంత ఆలోచన, ఇంత తెలివితేటలు ఉపయోగించినప్పుడు ప్రభుకు తెలియకుండా ఉంటుందండి. హీ నోస్ ఎవ్రీథింగ్, బట్ హీ ఎండ్యూర్డ్ ఎవ్రీ షేమ్ అండ్ డిస్గ్రేస్. ఆ ప్రతి ఒక్క అవమానాన్ని, ఆ యొక్క బాధని ఆయన భరించాడండి. ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఏంట్రా ఈ ఎండలో ఏంటి అసలు ఈ పరిస్థితి, అసలు ఏంటి మనుషులు ఇలాగ ఉన్నారు, అసలు ఏంటి, వాట్ ఐఎమ్ డూయింగ్, వాట్ ఫార్ ఐఎమ్ గోయింగ్ టు డూ అని ఎప్పుడు ఎక్కడ అనుకోలేదండి. దిస్ వీ హ్యావ్ టు గివ్ ఎ థింకింగ్ టు ఇట్. ఇది మన చాలా ఈజీగా మనం అనుకుంటున్నాం, ఏదో వేల ఈస్టర్లు గుడ్ ఫ్రైడేలు జరిపేసుకుంటున్నాం. బట్ వీఆర్ నాట్ థింకింగ్ with the reality, the value of Christ on this earth. ఈ యొక్క భూలోకంలో వారు ఆ యొక్క పాపం చేయకుండా ఉండడం చాలా కష్టం అండి. మనమైతే 1 అవర్లో కూడా ఉండలేకపోతున్నాం. మన కంటి చూపు, మన తలంపులు, మన యొక్క వేషాలు, మన యొక్క హృదయ రహస్య పాపాలు అనేక రకాలు చెప్పుకుంటూ పోవచ్చు. వీ కెన్ జస్ట్ లిస్ట్ అవుట్, బట్ హీ నెవర్ డిడ్. ఎక్కడ కూడా బైబిల్లో యేసు ప్రభు పాపం చేశాడని రాయబడలేదండి. దట్స్ ద అథారిటీ ఫర్ అస్ క్రైస్తవులుగా. అది మనం నమ్మాల. అండ్ హీ హాజ్ ఫినిష్డ్ ఇట్. సరే వచ్చేసారు, ఇంకా సరే తొందరగా ముగించేద్దామని ఎక్కడ కూడా ఆయన ఎవరి దగ్గర అనలేదు, ఆయన అనుకోలేదు.
దిస్ ఇస్ అనదర్ సెకండ్ వండర్ఫుల్ థాట్ దట్ వీ నీడ్ టు థింక్ ఇట్ అబౌట్. ఎక్కడ కూడా సరే వచ్చేమో గబగబా పని ముగించేస్తే త్వరగా నేను చనిపోతాను, దేవుడు లేపుతాడు అని ఆయన తెలుసు, త్వరగా పరలోకం వెళ్ళిపోతే ఈ యొక్క హెరాస్మెంట్, ఈ యొక్క పనిష్మెంట్, ఈ యొక్క టార్చర్ నాకు ఉండదు, ఈ యొక్క రెస్ట్లెస్నెస్. అందరికీ ఇల్లు ఉన్నాయి, ఆయనకి ఇల్లు కూడా లేదు పాపం. ఆయన ఎప్పుడు అలాగ అనుకోలేదు. హీ వాజ్ జస్ట్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. హీ వాజ్ క్వైట్ అండ్ హీ నెవర్. ఇప్పుడు ఎవరో ప్రసంగంలో కూడా చెప్పారు, ఆ కానాను ఆ యొక్క వివాహ సమయంలో కూడా నా టైం ఇంకా రాలేదని చెప్పి గమ్మున ఉన్నాడు, అంతేగాని హీ డింట్ టేక్ ఇన్ టు హిస్ హ్యాండ్ అండ్ డిడ్ మిరకల్స్. హీ నోస్, హీ వెయిటెడ్ ఫర్ ఎవ్రీథింగ్ ఆన్ ద ఫాదర్. ఈరోజు యేసుప్రభుని నమ్ముకున్న మనము యేసుప్రభు మీద ఆధారపడుతున్నామా లేదా అనేది మనం ముఖ్యంగా ఆలోచించాలండి. వాటిలో చూసినట్టయితే నేను ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు మట్టుకే క్లుప్తంగా మనం చూసుకుందాం. ఒకటేంటంటే ఆయన శ్రమల ద్వారా ఆయన శ్రమలు మన కోసం ఆయన అనుభవించి ఆ యొక్క సిలువ యాగంలో ఆయన మన కోసం హి హస్ అకంప్లిష్ అండ్ ఫినిష్ ద రేస్. ఆ యొక్క దాన్ని సంపూర్తిగా చేశారు. ఎవరైనా చదవండి 53 యెషయా 53:5. మనందరికీ తెలిసిందే, నాకు ఆంగ్లంలో కంటదా. హీ వాజ్ పియర్స్డ్ ఫర్ యువర్ ట్రాన్స్గ్రెషన్, యువర్ బ్రూయిస్డ్ ఫర్ ఇనిక్విటీస్, and he was chastised to grant us peace, and he was stricken and was stricken in order to heal us. ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, ఆయన మీద పడెను, పొద్దున దెబ్బల చేత మనకి స్వస్థత కలిగాను. దిస్ ఈజ్ సంథింగ్ అమేజింగ్ గాడ్ హెస్ అకంప్లిష్డ్ ఆన్ ద క్రాస్. ఇది మనం చేసుకోలేము, మనంతట మనము పరిశుభ్రత చేసుకోవాలి, మనంతట పాప క్షమాపణ మనమే క్షమించుకోగలేము, మనమంతట మనమే కెనాట్ బి హీల్డ్ జస్ట్ లైక్ దాట్ అన్లెస్ అండ్ అంటిల్ జీసస్ హెల్ప్స్ అస్. ఈ యొక్క గ్రేట్ వర్క్ని ఆయన ఆ యొక్క క్రాస్లో అకంప్లిష్ చేశారు. అది మాత్రమే కాదండి, మన మీద మోపబడిన ఆ యొక్క శాపము, ఆ యొక్క కర్స్, డిస్గ్రేస్, అవమానము, మరి ఇంకా అనేక బాధలు, కష్టాలు, నష్టాలు అవన్నీ కూడా ఆయన సిలువలో ఆయన మోసి దాన్ని సంపూర్తిగా ఫినిష్ చేశాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఇది అర్థం చేసుకుంటా లేదు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే, చాలామంది ఇందులో 2 రకాలైన సఫరింగ్ అనుకుంటున్నారు. కొంతమంది ఆత్మీయ సఫరింగ్ వేరండి, ఈ యొక్క లోకరీతి సఫరింగ్ వేరు. నేను బుద్ధిహీనంగా నేను డొనేషన్లు కట్టి దొంగ సర్టిఫికెట్లకి పెట్టుకుని నేను కాలేజ్ సీటు, అడ్మిషన్స్, అమెరికాకు వీసాలు, ఇలా తప్పుడు తోవలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, డబ్బు పనితో ఇలా చేసే వాటి వల్ల నాకు ఒకవేళ ఇమ్మీడియట్గా మంచి జరగచ్చు, బట్ ఇన్ ద లేటెస్ట్ స్టేజ్ ఆన్ ద లాంగ్ రన్ నాకు అవమానాలు, నాకు ఫెయిల్యూర్స్, నాకు ఐఎమ్ ఈవెన్ ఎండ్ ఇన్ వర్స్ కండిషన్. అప్పుడు ఇది శ్రమ కాదండి, ఇది నా యొక్క తప్పుదనం. దిస్ ఇస్ ద సిన్ ఐ హ్యావ్ కమిటెడ్ డెలిబరేట్లీ. నేను స్వయంగా నాకు తెలిసి చేసిన తప్పులు ఇవి. ఇది సఫరింగ్తో పెట్టుకోకండి. ఇట్స్ అ సఫరింగ్ బికాస్ ఆఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ క్రైస్ట్ ఇన్ యూ, యు ఆర్ నాట్ హ్యావింగ్ హోలీ స్పిరిట్ ఇన్ యూ. నీలో పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరాలుగా ఇన్ని ఈస్టర్లు, ఇన్ని గుడ్ ఫ్రైడేలు చేసినా నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించడం లేదు. అందువలనే నీకు అవమానము, నీకు కష్టాలు, నష్టాలు, అనారోగ్యాలు. అంటే అందరూ అనారోగ్యాలు అందువల్ల రాదు. డోంట్ థింక్ అగైన్, దెర్ ఆర్ మెనీ రీజన్. అది పెద్ద టాపిక్, వీ కెన్ టాక్ అవర్స్, బట్ ఐ హ్యావ్ గివెన్ వెరీ షార్ట్ టైమ్. ఒక పాయింట్కే నాకు 10 నిమిషాలు అయిపోయింది. సో వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ అండి. కాబట్టి మీ యొక్క శ్రమలు, మీ యొక్క నష్టాలు, నీ యొక్క బిజినెస్లో, నీ యొక్క వడ్డీ వ్యాపారాలు, నీ యొక్క బ్లాక్ మనీ, నీ యొక్క వైట్ మనీ, నీ యొక్క దుష్ట శక్తుల చేత, పొలిటికల్ లీడర్స్ చేత నువ్వు తప్పుదోవలు తొక్కేసి నువ్వు అవమానం పడుతున్నావంటే డోంట్ థింక్ లార్డ్ బ్రదర్ నేను సఫర్ అవుతున్నానండి కాబట్టి క్రీస్తుతో సమానం అనుకోకండి. ప్లీజ్, నెవర్ ఎవర్. యువర్ సఫరింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ క్రైస్ట్ సఫరింగ్. క్రైస్ట్ ఏ పాపం చేయకుండా సఫర్ అయ్యారో మనం పాపం చేసి సఫర్ అవుతున్నాం. ప్లీజ్ డూ అండర్స్టాండ్ దిస్ బేసిక్ థింగ్. సెకండ్లీ, వీ నీడ్ టు అండర్స్టాండ్ ద సెకండ్ వన్ కాల్డ్ ఒబీడియన్స్. దేవుడు ఏమంటున్నాడు అంటే విధేయత చూపించండి రా అని అడుగుతున్నాడు. దేవుడు ఎక్కడో పోయి నీళ్ళలో మునగమంటలేదు, కత్తులు కటారులతో కొట్టుకోమంటలేదు, నిప్పులు తొక్కమంటలేదు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళు, ఆ ప్రసంగాలు ఈ టీవీలో చూడు, ఆ ట్యూబ్లో చూడు, ఏం చెప్పట్లే. ఒకే బుక్ బైబిల్ ఒకటే ఇచ్చాడు. ప్రపంచంలో ఉన్న అన్ని లైబ్రరీకి బుక్ చూడమని చెప్పట్లే, అన్ని యూట్యూబ్లు, అన్ని టీవీ ప్రోగ్రామ్స్ చూడమని చెప్పట్లే. ఈజ్ జస్ట్ టెల్లింగ్ ఎ సింపుల్ వర్డ్, ఫాలో మై వర్డ్. ఇఫ్ యూ ఒబే మీ, యూ ఫాలో మై వర్డ్. నా వాక్యాన్ని యేసుప్రభు అదే చేశాడు. మరి ఆ సిలువలో ఆయన ఏం ఫినిష్ చేశాడు? తండ్రి చెప్పింది ఒక్కట కూడా జవదాటకుండా ప్రతీది ఫినిష్ చేశాడండి. దట్ ఈస్ ద ఇంప్లిసిట్ ఒబీడియన్స్.
ఈరోజు ఆ టైప్ ఆఫ్ మనుషులు చూస్తలేదు. ఈరోజు అందరూ ఏమంటున్నారంటే అందరూ పాపాలు చేస్తున్నారు. డ్వెల్ట్ అమాంగ్ ది సిన్నర్స్. ఎందుకురా నువ్వు పాపంలో పడిపోవంటే, అయ్యా నా భార్య పాపాత్మురాలు, నా భర్త పాపాత్మురాలు, నా కొడుకు నా మాట వింటలే, మా అమ్మ నాన్న మాట వింటలే, మా అప్పాయిలు మాట వింటలేదు, మా ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు, ఎప్పుడు చూస్తాను నా సనుగుతూ ఉంటారు, వాళ్ళ వల్ల నేను పాపం పడిపోతాను, నాకు టెన్షన్ వచ్చేస్తుంది, నాకు కోపం వచ్చేస్తుంది. ప్లీజ్ డోంట్ ఎవర్ సే దిస్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. ఇలాంటి కథలు చెప్పకండి. దేవుడికి తెలుసు ఇవన్నీ. వాళ్ళు ఎలాగైనా ఉండండి, నువ్వేం చేస్తున్నావు, వాట్ యు ఆర్ డూయింగ్. మరి యేసు ప్రభు నిలబడలేదా? అంతమంది శాస్త్రులు పరిసయ్యులు ఆయన ఎంత దూషించారు. సబత్ రోజున నువ్వు ఒక అదృశ్య కార్యం చేసావని. ఈజ్ ఈ నాట్ ఓవర్ కేమ్ విత్ ఒబీడియన్స్? అని కోపంగా చూశాడా? ఒరే ఏమనుకుంటున్నారా నన్ను చూసి, నేను దేవుని కుమారుడు, నేను దేవుడు, నేనే దేవుడు అని ఎప్పుడైనా వాళ్ళు ఛాలెంజ్ చేశాడా? ఆయన టైం రాలేదు. ఈ వాజ్ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు మనం ఏం చెప్తున్నాం? అన్నిటికీ వాడి వల్ల నేను పాపలను పడ్డా, వీడి వల్ల పాపలను పడ్డా, అందరి మీద తోసేసేది మన పాపాలని. అన్నిటి కారణం మనమండి, ఎవడో కాదు. నేను పాపలను పడుతున్న దానికి కారణం నేనే. ఇట్ ఈస్ ఐ హూ ఐ యామ్ సిన్నింగ్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీ వన్, బికాస్ ద క్రైస్ట్ ఈజ్ నాట్ లివింగ్ ఇన్ మీ అండ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ విత్ ఇన్ మీ. నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నివాసం చేయట్లేదో, నేను పాపం మీద పాపం, అబద్ధాల మీద అబద్ధాలు, దొంగ చాటులు చేస్తాం. మరి దేవుని వాక్యంలో ఒక వాక్యం రాయబడి ఉంది. మరి సౌలు ఇశ్రాయేలు జనాలకి ఒక రాజు లేనప్పుడు, ప్రజలు చనుగుతున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఒరే సమూయేల్, వాళ్ళు నిన్ను అంటలేదు, నన్ను విసర్జిస్తున్నారు. సరే నేను సౌల్ని కింగ్గా ఎంపిక చేస్తాను, నువ్వు పోయి అతను అనాయింట్ చేయి, అభిషేకించి అన్నప్పుడు అప్పుడు సమూయేలు భక్తుడు సౌలుని అనాయింట్ చేస్తాడు. అప్పుడు ఆ సౌలు ఏం చేస్తాడు? రెండు పెద్ద పొరపాట్లు చేస్తాడు. అమలాకైట్స్తో యుద్ధం చేసినప్పుడు, ఇంకోటి దేవుడికి సమూయేలు రావడం ఆలస్యం అయినప్పుడు ఒక అర్పణ చేసేస్తాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే సమూయేలుతో, ఐఎమ్ రిజెక్టింగ్ హిమ్, అతను నేను తీసివేస్తున్నాను, దావీదునిపై నువ్వు అనాయింట్ చేయి. ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మొదటి సమూయేలు 15:22 ఎవరన్నా ఒక టక్కని చదవండి. దేవుని మొదటి సమూయేలు 15:22. దహన బలుల వలన మనము యేసు ప్రభుని, మన దేవుడిని మనము సంతోషించపరచలేము. నేను కానుకిస్తున్నాను, మా ఇంట్లో టీవీ లేదు, మేము ఐపీఎల్ చూస్తలేదు, సినిమా చూస్తలేదు, సీరియల్ చూడలేదు, టీవీ ఒక పెద్ద రాయిచేస్తున్నాను అనుకుంటున్నారు కొంతమంది. నేను తాగుబోతు కాదు, వ్యభిచారం చేయట్లేదు, నాకు ఎలాంటిది లేదు అని ఓయమమ్మ అవి చేయట్లేదు. కానీ ఎన్ని చేస్తున్నావు రోజుకి, ఎన్ని అబద్ధాలు, ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నాం మన రోజు. మనం తప్పు చేస్తున్నామనేదే గ్రహించలేకపోతున్నాం. అందుకని దేవుని వాక్యం, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. నువ్వు గొప్ప చెప్పుకోవద్దు, నేను 10 లక్షలు కానుకిచ్చాను, చర్చి కట్టించాను, మాకు 10 తరాలతో మేమంతా పెద్ద భయభక్తులు, మాకు 10,000 మంది సంఘస్థులు ఉన్నారు. ఎంతమంది ఉంటే ఎంతమంది, వాట్ ఇస్ ద యూస్? ఎంతమంది పరలోక రాజ్యాన్ని పోగలుగుతున్నారు? ఆర్ దే ఒబీడియంట్ లైక్ క్రైస్ట్? యేసు ప్రభులాగా వాళ్ళు దేత చూపిస్తున్నారా? లేదే. అప్పుడు ఎందుకు? వాట్ ఫర్ యు ఆర్ కమింగ్, సిట్టింగ్ అండ్ గోయింగ్. బెంచీలు ఇరిగిపోతున్నాయి, బట్టలు చిరిగిపోతున్నాయి, మన డబ్బులు అయిపోతున్నాయి, అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఒబీడియంట్ టు బి గాడ్. రీసెంట్గా వండలూరులో, వడపల్లిలో, తమిళనాడులో ఒక 4 పాస్టర్ని కొట్టి తీసుకెళ్లారండి. కొట్టి తీసుకెళ్ళి, యారా పెద్ద నువ్వు బైబిల్ పెట్టుకుని మాకు ప్రసంగాలు చేస్తాం, మేం చేస్తాం రండి అని చెప్పి వాళ్ళకి నామాలు పోసి, వాళ్ళు వేసుకున్న ప్యాంట్ షర్ట్లు తీసేసి వాళ్ళకి ఒకలాగా వైట్ డ్రెస్సులు కట్టి వాళ్ళ నామాలు వేసి వంగి, మా యొక్క విగ్రహాలకి నీ నాలికతో నాకి నువ్వు మేమిచ్చే ఆ యొక్క విగ్రహాలకి కడిగిన ఆ వాటర్ నువ్వు తాగాలంటే 4 పడిపోయారు. ఎందుకండి నీ ఫెయిత్? నేను 40 సంవత్సరాలుగా బైబిల్ చదివాను, 40 సార్లు బైబిల్ చదివాను, నేను అన్నిసార్లు వాక్యం చెప్పాను, అమెరికా పోయాను, అక్కడ పోయాను, ఇక్కడ వాక్యం చెప్పానని డేటాబేస్ చెప్పుకుంటావా నువ్వు? God is not interested in the database. God is interested in everybody's individual spiritual life. This is what God is telling on Good Friday. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసావు, ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నావు, ఎన్ని మార్లు నువ్వు మా మీటింగ్ మాట్లాడావు, ఎక్కడికి వెళ్ళావు, ఈ ఎక్కర్లేదండి. దేవుడు చూసే మన హృదయ రహస్యాలు, మన పాపపు జీవితము. మరి వీళ్ళు 4 షద్రక్ మెషక్ అబేద్నెగో లాగా నిలబడలేకపోయారు, నాకేశారు. నేను చెప్తాను, కష్టాలు వస్తాయి, ఒక్కసారే వస్తుంది, ఇంకోసారి రాదు. ఇంకోసారి వాళ్ళు లేచిపోయి, అయ్యా ఇంకోసారి వాళ్ళు మమ్మల్ని కొట్టనండి ప్రభా, మేము మీకు సాక్షులుగా జీవిస్తామంటే దేవుడు ఒప్పుకోడు. ఒక్కసారే వస్తుంది నీకు. అబ్రహాంకి ఒక్కసారే శోధన వచ్చింది, నీ కొడుకుని బలి ఇవ్వు అని.
నోవాకి ఒక్కసారే వచ్చింది ఓడ కట్టు 8 మందితోనే. దెర్ ఈజ్ నో టెక్నాలజీ, దేర్ ఈజ్ నో ఇంజనీరింగ్, దేర్ ఈజ్ నో విజన్, బట్ గాడ్ హెల్ప్డ్ హిమ్. హౌ డిడ్ హి డూ దట్? విత్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ఒబీడియన్స్ విత్ ద గాడ్. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. ఈరోజు ఈ దినము మనల్ని మిమ్మల్ని ఇదే ఎదురు చూస్తున్నాడు. నువ్వు అనుకోక ఒక్కసారి తప్పిపోయాను, ఇంకోసారి నో ఛాన్స్ అగైన్. ఒకడు, నేను రాజమండ్రిలో మీటింగ్ మాట్లాడుతుంటే ఒక తల్లిగారు నా దగ్గరకు వచ్చి నా భర్త మారట్లేదని చెప్పారు. అప్పుడు ఎందుకమ్మా అంటే తాగుతాడు, చెడ్డ మాటలు మాట్లాడు. సరే యేసుప్రభు గురించి చెప్తే ఏమంటాడంటే అతను అతి తెలివి అనమాట. అతను ఏమంటాడంటే వాళ్ళ భార్య దగ్గర, ఎందుకు యేసుప్రభు మనల్ని ఎంతసేపు నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు ఒప్పుకో పాపాలు, సాతాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు కదా, సాతాన్ని తీసేస్తే మన శోధనలో ఉండు, హ్యాపీగా మన అందరం జాలీగా మనకి ఏ శోధన లేకుండా హాయిగా ఉండొచ్చు. కానీ అన్న మరుసటి రోజు దేవుడు అతను చంపేశాడు, లేపేశాడు. ఇతనెవడండి? ఒక బ్రదర్ చెప్పారు మా మెసేజ్లో, హూ ఆర్ యూ టు టీచ్ గాడ్? మనం ఆఫ్టర్ ఆల్ సృష్టింపబడిన వ్యక్తి, ఆయన సృష్టించిన వ్యక్తి, ఆయనకి ఐడియాలు ఇవ్వద్దు, ఆయనకి సజెషన్ ఇవ్వద్దు, ఆయనకి ప్రణాళిక వేయొద్దు. డోంట్ ఫోర్స్ గాడ్, డోంట్ ఫోర్స్ గాడ్, హీ విల్ డూ ఇట్ అకార్డింగ్ టు హిస్ విల్. ఆయన చిత్త ప్రకారం ఆయన సమయంలో ఆయన చేస్తారు. మరి యేసు ప్రభు ఆయన అలాగ వెయిట్ చేశాడు 33.5 సంవత్సరాలు. హీ డిడ్ నాట్ ఆస్క్, ఏంటైనా నా వల్ల కాట్ల త్వరగా సిలువ యాగం నేను చేసేస్తాను, త్వరగా చేయమని అడిగాడు ఎక్కడైనా? నో, ఎక్కడ కూడా అనలేదు. హీ వెయిటెడ్ అపాన్ ద ఫాదర్ అండ్ దిస్ ఈజ్ వాట్ హీ ఫినిష్. మరి మూడవదిగా చూసినట్టయితే మనము శత్రువుల్ని ఓడించాలండి. మన శత్రువు ఎవరు? అందరూ అనుకుంటున్నా శత్రువు సాతాను శోధించాడంట. ఎవడు సాతాను నన్ను శోధించడానికి? నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తే సాతాను కాదు, వాడు అబ్బ కాదు, ఎవడు కూడా మనల్ని శోధించలేడు. మరి యేసుప్రభు నువ్వు శోధించినప్పుడు యేసుప్రభు దాన్ని ఆ శోధన నుంచి బయట రాలేకపోయాడా? రాగలిగాడే. వై హీ వాజ్ సక్సెస్ఫుల్? వై యూ అండ్ ఐ ఆర్ నాట్ సక్సెస్ఫుల్? బికాస్ వీ డోంట్ ఒబే గాడ్స్ వర్డ్, వీ డోంట్ ప్రే, వీ డోంట్ లిసన్ టు గాడ్. దేవునికి మేము అంగీకరించాం, దేవుని మాట వినాం. ఎన్ని ప్రసంగాలు, ఎన్ని యూట్యూబ్లు, కొన్ని వేల మెసేజ్లు విన్నాం, మనలో మార్పు రావడం లేదు. దానికి కారణం మనమే, సాతానుడు కాదు. సాతాను ఎవడిని శోధిస్తాడంటే ఎవడిలో బలహీనత ఉందో, ఎవడైతే ప్రాణానికి భయపడుతున్నాడో, ఎవడైతే దేవుడు వాక్యానికి భయపడుతున్నాడో. ఈరోజు నాకు నీట్ సీట్లో ఎస్సీ లేకపోతే రాదంటే కొంతమంది మా ఆఫీస్లో కొంతమంది ఎస్సీ సీట్లు పెట్టుకుని అప్లై చేస్తున్నారు. వాడికి ఎలాగ దేవుని రాజ్యం వస్తుంది? వాడు కూతురి జీవితం వాడి తండ్రి నాశనం చేస్తున్నాడు. వాడికి పరలోక రాజ్యం అంటే ఇష్టం లేదు. వాళ్ళకి ఏంటంటే సీటు కావాలా, అమెరికాకి వెళ్ళిపోవాలా. నా బైబిల్ కాదు, చాలామంది ఫోన్ చేస్తారు, అయ్యా మీ బైబిల్ కాదు అమెరికాలో ఉంది కదా, మాకు ఏదైనా వీసా వస్తుందా? నెల్లూరులో చదివితే బైబిల్ కాలేజ్ కాదా? రాజమండ్రి చదివితే బైబిల్ కాలేజ్ కాదా? అమెరికాలో చదువుతానే బైబిల్ కాలేజా? రేపు దేవుడు ముందు నిలబడినప్పుడు నువ్వు అమెరికాలో చదివావా, నెల్లూరులో చదివావా, రాజమండ్రి చదివా అని అడుగుతాడు. ఈజ్ గోయింగ్ టు లుక్ ఇన్ టు యువర్ హార్ట్. మన హృదయ రహస్యాలు చూస్తాడు, మన పాపపు జీవితం చూస్తాడు. నీ ఏ గ్రేడ్ వచ్చిందా, బి గ్రేడ్ వచ్చిందా, నువ్వు బైబిల్ కాదు చదవలేదా, నువ్వు కుల తక్కువైన మనిషా, లేదు నువ్వు యూఆర్ రిచ్ మ్యానా, యూఆర్ యూఆర్ ఆర్ఫనా, నువ్వు ఒక విధవరాలా, నువ్వు ఒక ఎవరు లేని వ్యక్తి, అవన్నీ చూడండి దేవుడు. గాడ్ ఈజ్ జస్ట్ లుకింగ్ అట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, అవర్ స్పిరిచువల్ లైఫ్. మనం ఎప్పుడైతే స్పిరిచువల్ లైఫ్లో నీతి నిజాయంగా ఉంటామో వీ కెన్ ఓవర్కమ్. మరి యెషయా 41:10 చూస్తున్నట్లయితే, నీవు నా దాసుడు అనియు, నీకు తోడై ఉంటాననియు, నిన్ను బలపరుచుట అంటాననియు, నేను నిన్ను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానని దేవుడు వాక్యం చెప్తుంది. మరి చివరిగా మరి ఇంకొక విషయం చూద్దాము, వర్క్ ఆఫ్ అటాన్మెంట్. మరి ఇది కూడా దేవుడు ఫినిష్ చేశాడు. దేవుడు ఆయన ఫినిష్ చేసిన దాంట్లో ఇది మూడోది. నాలుగోది ఏంటంటే ఈ హస్ ఫినిష్ అటోన్మెంట్. అటోన్మెంట్ అంటే ప్రాయశ్చిత్తం. ఇప్పుడు మనము బలి అర్పించుకోలేము, మన పిల్లల్ని బలిగా మనం అర్పించకూడదు. కాబట్టి యేసు ప్రభువే ఆయన స్వయంగా తండ్రి యొక్క మాట విని ఈ లోకానికి ఆయన పంపించినప్పుడు ఆయన బలి పశువు అయ్యాడు. మరి హెబ్రీయులకు మన చూసినట్టయితే హి హస్ పెయిడ్ ప్రైస్ ఫర్ అస్. మన కోసం ఆయన ఒక పర్చేస్ చేశాడు. మనం ఆన్లైన్లో పర్చేస్ చేస్తాం కదా, మన 1 పేతురు 1:19 చూసినట్టయితే హి హస్ పర్చేస్ ఈచ్ వన్ ఆఫ్ అస్ విత్ హిస్ బ్లడ్. ఆయన రక్తంతో కొన్నాడు. ఈరోజు ఆయన రక్తం అంటే చీప్ అయిపోయిందండి మనుషులకి. ఏదో అలా జస్ట్ లైక్ దట్ దే ఆర్ టాకింగ్. నేను చెప్తున్నాను, ఈరోజు ఆయనకు ఒక్క రక్తపు బిందు ఆ యొక్క బ్యాలెన్సింగ్ బీమ్లో వేసి ఈ ప్రపంచంలో ఉన్న అమెరికా, చైనా, దుబాయ్, రిచెస్ట్ కంట్రీస్, అన్ని కంట్రీస్ ఒక ప్రాపర్టీ అంతా ఒక పక్క వేస్తే ఆ త్రాసు
ఇటుపక్కే హెవీగా ఉంటుంది కానీ అవి ఎంత వాటితో మ్యాచ్ అవ్వలేదు. ఇట్ కెనాట్ మ్యాచ్ విత్ దాట్ బికాస్ దే హ్యావ్ నో పవర్ అట్ ఆల్. దే ఆర్ మ్యాన్ మేడ్ థింగ్స్. అవి మనుషుడు చేసిన ఆ యొక్క రిచెస్, ఆ యొక్క బుల్లెట్ ట్రైన్, ఆ యొక్క న్యూక్లియర్ వెపన్, ఆ కెమికల్ వార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంత లోకరీతి. అవి అంత సైన్స్ సంబంధం లేదు. సైన్స్ రేపే నన్ను చచ్చిపోతానని చెప్పినా దేవుడు నన్ను లేపుతాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అది మనం నమ్మాల. అది ఆయన ఆ యొక్క కల్వరి, ఆ యొక్క సిలువ యాగంలో ఆయన ఫినిష్ చేశాడు. ఎస్, ఫినిష్ దట్ వర్క్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఈరోజు చాలామంది అనుకుంటా తిన్నామా పడుకున్నామా తెల్లారిందని. అలాగా ఉంటే కాలం జరిగిపోతుంటే దేవుడు అలో చేస్తాడు. ఎందుకంటే మనకు ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు. అంటే మనం ఫ్రీగా కొన్ని మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు. అది దేవుడు దాంట్లో ఇంటర్ఫేర్ కాడు. ఎప్పుడైతే ఎవరో ఒకరు అన్నారు ప్రేయర్లు ఆన్సర్ అవ్వట్లేదు దానికంటే అనేక కారణాలు ఉన్నాయి. ప్రేయర్ ఆన్సర్ కావట్లేదంటే నువ్వు దేవుని చిత్త ప్రకారం లేవు, ఆయన ప్రణాళిక ప్రకారం లేవు, నువ్వు ఆయన మాట వింటలేదు. ఆయన ఒకటి చెప్తే నువ్వు ఇంకోటి చేస్తున్నావు. చేసేసి మళ్ళీ ఏమంటావు, ప్రభు సాతాను నన్ను శోధించింది, లేదు వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల నేను పాపంలో పడిపోయినా, వాళ్ళ మీద వీళ్ళ మీద పాపాలు వేసేసుకొని నువ్వు పాపం ఒప్పుకుంటే నీ పాప క్షమాపణ రాదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు దేవుడు మన అందరికీ వార్నింగ్ ఇస్తున్నాడు. మరి యోబు భక్తుడు అంత శ్రమలు పొందినా కూడా అతను ఆ శ్రమలందరినీ విక్టోరీ, వాళ్ళ భార్య అనింది శపించి చచ్చిపోరా ఎదవా అంటే సావలేదు. హీ వాజ్ ఫెయిత్ఫుల్ టు గాడ్ అండ్ గాడ్ బ్లెస్డ్ హిమ్ డబుల్ ఫోల్డెడ్ వే. నెహెమ్యా భక్తుడు ఆ గోడలు కట్టమని ఎక్కడో బైబిల్లో రాయబడలేదు. దేవుడు చెప్పలే, యెహోవా దేవుడు చెప్పలే నెహెమ్యా నువ్వు పోయి ఇశ్రాయేల్ గోడలు పడిపోయి అన్ని శుభ్రం చేయమని. తనంతట తానే వెళ్ళాడు. ఈరోజు మనం పిలిస్తే కూడా వెళ్ళట్లేదు, ఇంకా పిలవకుండా ఎక్కడ పోతాం? వాట్ ఆర్ వి డూయింగ్? ఎందుకు బతుకుతున్నాం మనం? ఈరోజు మనల్ని ఎంతోమంది నీతిమంతులు చనిపోతే మిమ్మల్ని నన్ను ఎందుకు దేవుడు ఇంకా సజీవ లెక్కలో ఉంచాడండి? తిని తాగి పడుకోండిరా, ఇంకొక 2000 సంవత్సరాలు నా రాకడ వచ్చే డిలే అయ్యే వరకు మళ్ళీ గుడ్ ఫ్రైడేలు ఈ యొక్క ఈస్టర్లు చేసుకుంటూ కూర్చోమని చెప్పారు దేవుడు. ఇట్ ఈస్ నాట్ ద రీజన్. గాడ్ హ్యాస్ అ పర్పస్ అపాన్ ఈచ్ వన్ ఆఫ్ అస్. ఈరోజు నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువును అంగీకరించి బ్యాప్టిజం పొందేవో, నువ్వు రక్షణ మార్గం పొందేవో, ప్రార్థన చేసి కనుక్కో. ఆస్క్ గాడ్, వాట్ ఫార్ ఐఎమ్ లివింగ్ టుడే. ప్రభు ఎందుకు నేను ఇంకా సజీవ లెక్కలో ఉంచావు? నేను ఇంకా ఏం చేయట్లేదు, అది నాకు తెలియజేయ. ఆయన అడుగు. ఎక్కడో పోయి రోడ్లో పోయి ఎవరినో అడగద్దు. ఆస్క్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు ఒకే మీడియేటర్ అండి మనకి. వీ హ్యావ్ ఓన్లీ వన్ మీడియేటర్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. ఆయన డైరెక్ట్గా అడుగు. డిడ్ గాడ్ ఎవర్ సెడ్ ఐ విల్ నెవర్ లిసన్ టు యూ? నా మాటలు మీ ప్రార్థనలు వినను, మీ మాట వినను, మీ కోరిక వినను ఎక్కడైనా చెప్పాడు ఆ దేవుడు? లేదే. యు ఆస్క్. మధ్యరాత్రులు నిద్ర పట్టకపోతే మొబైల్కి వెళ్ళకడం లేదే, నీ సమస్యల గురించి ఆలోచించకుండా మోకాల్లోని దేవుడి దగ్గర ప్రార్థన చేయి. ప్రే అవుట్ టు గాడ్. ఆస్క్ గాడ్, లార్డ్ వాట్ ఐ హ్యావ్ టు డూ. ఆయన తండ్రి నేనేం చేయాలా? నాకు ఇంకా అనేక ప్రార్థనలు ఆలకించబడ్డం లేదు. వాట్ షల్ ఐ డూ? వేర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్? ఎక్కడ తప్పు చేస్తాను? ఏం చేయాలి, ఏం చేయకూడదు? అడుగు. దేవుడు క్లారిటీ ఇస్తాడు. ఒక విషనో, ఒక మిషనో, లేకపోతే ఒక డ్రీమో, లేదా ఒక వాక్యం ద్వారా, లేదు ఎవరి చేతనో మాట్లాడు. ఈరోజు ఎవరైనా ఒక పాస్టర్ గారు మన గురించి బాబు ఇది తప్పు నా చేయకూడదు అంటే ఆయన ఒకలా చూడడం, ఈయనేంట్రా మనకి చెప్పేది, నాకు అంతకన్నా ఎక్కువ తెలుసు బైబిల్ నాలెడ్జ్. ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దట్. ప్లీజ్ డోంట్ ఎవర్ సేలే. చివరి రోజుల్లో ఉన్నామండి. మనం ఆ గడియలో మనము సరిగ్గా సెట్ చేసుకోలేకపోతే సడన్గా నేను చెప్పాను, ఒక వ్యక్తిని దేవుడు కొట్టాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ కొట్టాడు. నిద్రలో కొడతాడు. మనకి వ్యాధి రావక్కర్లే. వ్యాధి రాకుండా కూడా యూ కెన్, వైల్ టాకింగ్ యూ కెన్ డై, వైల్ వాకింగ్ యూ కెన్ డై వితౌట్ యాక్సిడెంట్. న్యాచురలీ గాడ్ కెన్ టేక్ అవే యువర్ లైఫ్. అండ్ అప్పుడు ఏం చేయగలం? అప్పుడు వెళ్ళి అక్కడ పోయి నువ్వు క్షమాపణ అడుగుతావా? దెర్ ఈజ్ నో టైమ్. వైల్ యు ఆర్ స్టిల్ అలైవ్, నీకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడే కన్ఫెస్ your sins and set yourself. May God bless these verses. I'll continue the 7th verse later.